నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎక్స్టీ జే న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. మళ్లీ మోసం చేసేందుకు చంద్రబాబు సాధ్యం కాని హామీలతో ముందుకొస్తున్నాడని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు కందుకూరు కేఎంసీ సర్కిల్లో ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్ ప్రసంగించారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబుది అబద్దాలు, మోసాల ఫ్యాక్టరీ, మనది ఇంటింటికి మంచి చేసి అభివృద్ధి చేసిన పార్టీ. చంద్రబాబు పార్టీలతో జతకడితే మీ బిడ్డ అందరికీ మంచి చేసే ప్రజలతోనే పొత్తు పెట్టుకున్నాడు అని సీఎం జగన్ పేర్కొన్నారు. తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు కదరా సుమతి అన్నట్లుగా ఎన్నికలు వస్తూ ఉంటే మన రాష్ట్రానికి పొత్తుల నాయకులు వస్తూ ఉన్నారు. చంద్రబాబు కానీ, దత్తపుత్రుడు కానీ, వదినమ్మ కానీ, ఈనాడు రామోజీరావు కానీ, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కానీ, టీవీ5 నాయుడు కానీ ఆంధ్రప్రదేశ్ లో నివసిస్తున్నారా? ఎన్నికలు వచ్చాయి కాబట్టి చంద్రబాబు కూటమి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చారు. ఓడిన వెంటనే మళ్ళీ హైదరాబాద్ వెళ్లిపోతారు. చంద్రబాబు కూటమి అంతా నాన్ లోకల్ కిట్టి పార్టీ. నయా ఈస్ట్ ఇండియా కంపెనీ చంద్రబాబు కూటమిలో ఏ ఒక్కరికి రాష్ట్రంలో ప్రజలకు మంచి చేసిన చరిత్ర లేదని సీఎం జగన్ ధ్వజమెత్తారు. చంద్రబాబుది అబద్ధాలు, మోసాల ఫ్యాక్టరీ అయితే మనది ఇంటింటికి మంచి చేసి అభివృద్ధి చేసి ఆ పాలన చూపిస్తా ఉన్న మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కూడా గర్వంగా చెప్తా ఉన్నాను. ఈ సందర్భంగా ఈ ఎన్నికల్లో జగన్ కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపే, పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలకు ముగింపు, మళ్ళీ మోసపోవటము అన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకంలో పెట్టుకోమని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. ఇదే మళ్ళీ మోసం చేసేందుకు సాధ్యం కాని హామీలతో చంద్రబాబు ఇస్తా ఉన్న మేనిఫెస్టోకు ఇదే అర్థం. చంద్రబాబును నమ్మటము అంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే అన్న వాస్తవం ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోమని మీ అందరితో కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఈ నయా ఈస్ట్ ఇండియా కంపెనీ సభ్యులకు మన రాష్ట్రం అంటే, మన ప్రజలంటే కేవలం దోచుకునేందుకు, దోచుకున్నది పంచుకునేందుకు అన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపక పెరగమని కోరుతా ఉన్నా. వీరిలో ఏ ఒక్కరికి కూడా మన రాష్ట్ర ప్రజలకు మంచి చేసిన చరిత్ర ఏ ఒక్కరికి కూడా లేదు. మన 5 ఏళ్ల పాలనలో మనం చేసింది ఇది అని ప్రతి పేద ఇంటికి మనం చేసిన మంచి ఇది అని తలెత్తుకొని మీ బిడ్డ చెప్తా ఉన్నాడు. మీ బిడ్డ గర్వంగా కూడా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాడు. మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా సైనికులుగా మీరే నిలవండి అని మీ బిడ్డ మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాడు సగర్వంగా. చంద్రబాబుకు ఓటు వేస్తే డబ్బులు మీ ఇంటికి వస్తాయా, లేక దత్తపుత్రుడికింత, ఈనాడుకింత, ఆంధ్రజ్యోతికింత, టీవీ5కింత, వాళ్ళ వదినమ్మకింత అని, జన్మభూమి కమిటీలకింత అని వాళ్ళందరికీ డీబీటీగా, మనీ ట్రాన్స్ఫర్ గా, వాళ్ళందరికీ పేటిఎం గా వాళ్ళందరికీ డబ్బులు పోతాయా, లేక మీ బిడ్డ పాలనలో మాదిరిగా, ఈ 58 నెలల పాలనలో మాదిరిగా మీ బిడ్డ మాదిరిగా బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు పంపించిన మీ బిడ్డ మాదిరిగా జరుగుతుందా అన్నది ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. గతంలో ఎప్పుడు కూడా జరగని విధంగా లంచాలు లేకుండా, వివక్ష లేకుండా, అర్హులందరికీ కూడా కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, వర్గం చూడకుండా, చివరికి వారు గత ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేశారు అన్నది కూడా చూడకుండా ఇచ్చిన ఈ పథకాలన్నీ కూడా వచ్చే 5 ఏళ్లు కూడా ఇవన్నీ కూడా కొనసాగాలి అనంటే ఫ్యాన్ గుర్తు మీద 2 ఓట్లు వేసి మీ బిడ్డకు తోడుగా ఉండండి అని ప్రతి అక్క చెల్లెమ్మల కుటుంబాలన్నింటినీ కూడా మీ బిడ్డ సవినయంగా అడుగుతా ఉన్నాడు. పులివెందులలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించారు. ప్రతి గ్రామంలో వైఎస్ భారతికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా వన్స్ మోర్ సీఎం వైఎస్ జగన్ అంటూ ప్రజలు పెద్ద ఎత్తున నినదించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పాలన సాగుతుందని ఈ సందర్భంగా వైఎస్ భారతి తెలిపారు. సంక్షేమ పాలన కొనసాగాలంటే జగన్ ని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఆమె సూచించారు.
పెన్షన్ల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మే 1 నుండి 5వ తేదీలోపు పెన్షన్ల పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. డీబీటీ విధానం లేదా శాశ్వత ఉద్యోగుల ద్వారా పంపిణీ చేయాలని ఈసీ ఆదేశించింది. 74.70% మంది పెన్షనర్లు బ్యాంకుల్లో ప్రభుత్వం నేరుగా డబ్బులు జమ చేయనుంది. ఆధార్ లింక్ అయిన బ్యాంకు ఖాతాలో జమ చేయనున్న ప్రభుత్వం దివ్యాంగుల దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమవుతున్న వారికి ఇంటికి వెళ్లి పెన్షన్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బ్యాంకు ఖాతా లేని 25% మందికి ఇంటింటికి వెళ్లి ఉద్యోగులు పెన్షన్ ఇవ్వనున్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీకి ఎదురు దెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో కాకినాడ జిల్లా టీడీపీ సీనియర్ నేత యనమల కృష్ణుడు వైఎస్ఆర్సీపీలో చేరారు. యనమల కృష్ణుడితో పాటు టీడీపీ నేతలు పి శేషగిరిరావు, పి హరికృష్ణ, ఎల్ భాస్కర్ వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో తుని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దాడిశెట్టి రాజా, కాకినాడ వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యనమల కృష్ణుడు మాట్లాడారు. టీడీపీలో డబ్బున్న వాళ్ళకి ఎన్ఆర్ఐలకి టికెట్లు ఇచ్చారని, పార్టీలో మొదటి నుంచి ఉన్న వారిని మోసం చేశారని మండిపడ్డారు. టీడీపీలో 42 సంవత్సరాలుగా ఉన్న చంద్రబాబు యనమల మోసం వల్లే నాకు అన్యాయం జరిగింది. చంద్రబాబు బీసీలను మోసం చేశారని అనడానికి నేనే ఉదాహరణ. ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లో ఉన్నాను. నాకు తుని టికెట్ ఇవ్వకపోగా నన్ను ఘోరంగా అవమానించారు. తునిలో ఏ రోజు యనమల రామకృష్ణుడు లేరు అంటూ కృష్ణుడు ధ్వజమెత్తారు. 42 సంవత్సరాలు సర్వీస్ చేసినప్పటికీ తాలూకా పదవులతోటే తృప్తి చెందాం తప్ప ఇప్పుడు జిల్లాలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ కానీ, గ్రంథాలయం కానీ, సెంట్రల్ బ్యాంక్ కానీ ఇప్పుడు ఆశించలేదు. నియోజకవర్గంలో ప్రజలకు సేవ చేయడం పరమావధిగా భావిస్తూ పనిచేసాం. ఈ రోజున వేరే పార్టీలోకి వెళ్ళడం బాధగా ఉన్నప్పటికీ ఇప్పుడున్నటువంటి మోసపూరితమైన రాజకీయాలకి మొదలగా తప్పలేదు. తప్పనిసరిగా రేపు రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన విజయవాడలో నేను నాతో ఉన్నటువంటి నా అనుచరులు జాయిన్ అవ్వడం జరుగుద్ది. తప్పనిసరిగా తుని నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీని గులకరాయ్ ఘటనలో సీఎం జగన్ కు ఆస్కారు బదులు భాస్కర్ అవార్డు ఇవ్వాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి మండలం నీరుకొండలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఆయన అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తమకు సక్రమంగా కౌలు డబ్బులు ఇవ్వటం లేదని రైతులు లోకేష్ దృష్టికి తీసుకొని వచ్చారు. రాజధానిలో పేదలకు ఇచ్చే పెన్షన్ డబ్బులు కూడా సకాలంలో రావటం లేదని వాపోయారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజధానిలో పేదలకు ఇచ్చే 5,000 పెన్షన్ను కొనసాగిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. రాజధానిలో నిలిచిపోయిన పనులన్నీ యుద్ధ ప్రాతిపదికన ప్రారంభిస్తామని చెప్పారు. ఒకటి కోడి కత్తి మనందరం చూసాం. కోడి కత్తితో ఒక ఘటన జరిగింది. దాని తర్వాత బాబాయ్ శవం బయటకు వచ్చింది. ఇది ఇప్పుడు గులక రైతు, ఇది స్పెషల్ రైతు, స్పెషల్ రైతు. నిజంగా చెప్తున్నా, అలాంటి రాళ్ళతో మనం రోడ్ వేస్తే అద్భుతంగా ఉంటుంది. అది ఏంటో కనుక్కోవాలి. ముఖ్యమంత్రి గారికి తగిలింది, ఓకే ఎవరో వేస్తారు అనుకున్నాం. ఆయనకి తగిలి వెళ్ళి వెల్లంపల్లి గారికి ఈ కన్నులో తగిలిందంట. దాని తర్వాత వెళ్ళి మళ్ళీ ఈ కన్నులో తగిలిందంట. మళ్ళీ ఇంకొక ఇద్దరు తగిలి కింద పడిందంట. ఇది నేను చెప్తాను కాదు. మొదటి రోజు వెల్లంపల్లి గారు ఇటు కట్టు కట్టారు, మర్చిపోయి రెండో రోజు ఇటు కట్టు కట్టారు. ఏం డ్రామా. మళ్ళీ ఈయన బస్ యాత్ర జరిగే వరకేమో కట్టుండే ఏదో కట్టాడు పెద్ద. ఆ ప్యాచ్ కూడా ముందల రోజు చిన్నది, పాదయాత్ర రోజులు పెరిగి అది పెద్దగా అయిపోయింది. ఓకే అయిపోయింది. నిన్నేదో ప్రెస్ మీట్ పెట్టాడు, రాక ప్రెస్ మీట్ పెట్టాడు. కనీసం ఒక చిన్న గాయలేదు, మొత్తం పోయింది. మ్యాజిక్. అసలు గులకరాయి ఎంత పవర్ఫుల్. తగిలింది, రక్తం గారింది, మరి గాయం మట్టుకు లేదు, మొత్తం పోయింది. స్పెషల్ గులకరాయి. క్రికెట్ బాల్ లాగా ఇక్కడ తగిలి పక్కనోడు తగిలి అంత 10 మంది తగులు తగిలింది గులకరాయి. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి భాస్కర్ అవార్డులు ఇవ్వాలి. ఆస్కర్ కన్నా భాస్కర్ అవార్డులు ఇస్తే అద్భుతమైన నటుడి కింద ఆయనకి అవార్డు ఇవ్వచ్చు. వాస్తవం మన ఈయనకి చెప్పాలి, రాజమౌళి గారికి చెప్పాలి. మంచిగా రాజమౌళి గారికి ఫోన్ చేస్తాను ఈరోజు. గురుగారు వీళ్ళందరితో మీరు జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టండి, గ్యారంటీగా ఆస్కర్ వచ్చేస్తుందని చెప్తారు. అంత అద్భుతంగా నటిస్తున్నారు. దాన్ని అమ్మ ఒక సామెత ఉంది, అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి వచ్చే లోపల నిజం గడప దాటదని. ఈరోజు మళ్ళీ వాళ్ళు దుష్ప్రచారం చేసానికి వస్తున్నారు. దయచేసి ఆ దుష్ప్రచారం నమ్మద్దని.
పేదరిక నిర్మూలనకు వైసీపీ మేనిఫెస్టో దోహదపడుతుందని గుంటూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి కిలారి రోసయ్య అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ముందు చూపుతో పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని చెప్పారు. ఈ మేరకు గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిలారి రోసయ్య మాట్లాడారు. పెమ్మసాని చంద్రశేఖర్ డబ్బు అహంకారంతో మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. వాస్తవాలను తెలుసుకొని పెమ్మసాని ఆరోపణలు చేస్తే బాగుంటుందని తెలిపారు. పొన్నూరు నియోజకవర్గంలో 30 ఏళ్లలో జరిగిన అభివృద్ధి చేసి చూపించామని అన్నారు. ఎన్నికలు జరగగానే పెమ్మసానికి ప్రజలు రిటర్న్ ఫ్లైట్ కి టికెట్లు ఇచ్చి పంపిస్తారని ఎద్దేవా చేశారు. పన్నుల రూపాయన ఏపీలో పెమ్మసాని రూపాయి కూడా ట్యాక్స్ కట్టలేదని ఆరోపించారు. లోకల్ వ్యాపారిగా మేము ట్యాక్సులు కట్టామని వివరించారు. ఎంతసేపటికి చంద్రబాబు నాయుడు తనకు తాను హైప్ చేసుకుంటా ఉంటాడు. తాను గొప్ప వ్యక్తిగా ప్రచారం చేసుకుంటానికి చూపించినంత శ్రద్ధ ఈ రాష్ట్ర పేదరిక నిర్మూలనకి ఎందుకు చేయలేకపోయాడని అడుగుతా ఉన్నా. ఇవాళ ఎంతసేపటికి ఈ రాష్ట్రంలో ఆర్థికంగా ఉన్న బలవంతులైన వాళ్ళకి, ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళకి మరింత లబ్ధి చేకూర్చడానికే ప్రయత్నం చేశాడే తప్ప ఈ రాష్ట్రంలో సామాన్య కుటుంబాలకి, పేదరికంలో ఉన్న కుటుంబాలకి నువ్వు ఏం చేశావు చంద్రబాబు నాయుడు అని అడుగుతా ఉన్నా. అందుకని ఈరోజు ఏదైతే ఈ ఎలక్షన్ జరుగుతూ ఉందో ఎక్కడ కూడా వాళ్ళ హయాంలో వాళ్ళ గొప్పలు కూడా ఏ ఒక్క పథకాన్ని గురించి కూడా చెప్పుకోలేని పరిస్థితి. వాళ్ళకు చెప్పుకోగలిగేది ఏదంటే జగన్మోహన్ రెడ్డి గారు తిట్టిపోస్తూ ముందు జగన్ వెనక జగన్ అని చెప్పడే ఒకే ఒక మార్గం తప్ప, ఇదిగో మేము ఈ రాష్ట్రంలో ఈ విధంగా అభివృద్ధి చేశాం, ఇదిగో మా పాలనలో ఈ విధంగా రాష్ట్రం ముందుకు నడిచింది, ఇదిగో ఈ శాతం జీడిపి పర్సంటేజ్ ఈ విధంగా తగ్గింది, ఇదిగో అప్పులు ఈ విధంగా తగ్గినాయి, లేకపోతే ఈ విధంగా పేదలకు నిర్మూలన జరిగిందనే మాట ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు నోట్ల నుంచి ఎప్పుడన్నా వచ్చిందా అని అడుగుతా ఉన్నా. అందుకని ఈ రాష్ట్రంలో నిరంతరం ప్రజలను మోసం చేసిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు. ఈరోజు ఈ రాష్ట్రంలో మీరు ఎన్నో చూసుంటారు. సామాజిక న్యాయం ఎక్కడ పాటిస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, వాళ్ళ కూటమి సభ్యులు ఎక్కడ పాటిస్తూ ఉన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఇవాళ ఆయన తీసుకున్న నిర్ణయాలు చంద్రబాబు నాయుడు చేయలేకపోయాడనేది కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. అందుకని 175 నియోజకవర్గాలు, 25 పార్లమెంటు, మొత్తం 200 కానీ 100 సీట్లు మరి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకి ఇవ్వటం అనేది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రజల ముందు మాట ఇచ్చారో సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అందరిని కూడా సరిసమానంగా తీసుకొస్తున్న వైనం ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ రాష్ట్రంలో మరింతగా మరి ప్రజలందరూ కూడా మంచి అభివృద్ధి వైపు పయనించాలి. ఈ రాష్ట్రం అభివృద్ధి సాధించాలంటే ఈ రాష్ట్రంలో అత్యధిక శాతం ప్రజలు మంచి విద్యావంతులై మంచి విద్యా సమాజంతోనే ఈ రాష్ట్ర అభివృద్ధి సాధిస్తుంది. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక గట్టి సంకల్పంతో ఈ రాష్ట్రానికి ముందుకు నడుపుతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు గుంటూరు పార్లమెంట్కి సంబంధించి ఏదైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు గతం ఎప్పుడు కూడా దిగుమతి చేసుకుంటా ఉన్నారు. గతంలో చిత్తూరు నుంచి తీసుకొచ్చారు, ఇప్పుడేమో అమెరికా నుంచి తీసుకొచ్చాడు. ఆయన ఎవరో ఒక ఆయన కొత్తగా వచ్చాడు, 2 నెలలు అయింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాపార టిప్స్ చెబితే జైలు పాలే దుర్భర జీవితం అనుభవించవలసి వస్తుందని గుంటూరు పార్లమెంట్ కూటమి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి చెప్పారు. అలాగే మంత్రి రజని సిస్టమాటిక్ కరప్షన్ కు పాల్పడుతున్నారని, చిలకలూరుపేటను ఆమె అన్ని రకాలుగా దోపిడీ చేశారని ఆరోపించారు. వైసీపీ ఎంపీ అభ్యర్థి కిలారి రోసయ్య పొన్నూరు నియోజకవర్గంలో 7 ఎకరాల్లో గ్రావెల్ త్రవ్వారని చెప్పారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో పెమ్మసాని చంద్రశేఖర్, గల్లా మాధవి పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కూటమి అభ్యర్థులు మాట్లాడుతూ ఉపాధికి నిలయంగా గుంటూరును నిలిపామని తెలిపారు. గుంటూరు జిల్లాకు అన్యాయం జరిగితే ఎవరి మాట వినకుండా పార్లమెంట్ లో తన గలాన్ని విప్పుతామని అన్నారు. అవినీతి లేని సమర్థవంతమైన పాలన టీడీపీతోనే సాధ్యమని తెలిపారు. ఎవరు పట్టినా సినిమా వాళ్ళు, పొలిటికల్ లీడర్స్ తప్పించి ఒక చదువు చెప్పే ఉపాధ్యాయులు కానీ, ఒక స్వచ్ఛందంగా సేవ చేసే వాళ్ళని కానీ సెలబ్రిటీలుగా ప్రొజెక్ట్ చేయలేకపోతున్నారు. అది చూసేటువంటి సమాజం కూడా ఎప్పుడు ఏదో ఒక ఎక్సైట్మెంట్, ఫ్లాష్ న్యూస్లకు అలవాటు పడిపోయారు తప్పించి ఇలాంటి వాళ్ళని గుర్తించే మెకానిజం కూడా వాడు తీసుకురావాలి. అంటే ఇది నా లాంగ్ టర్మ్ విజన్లో ఉన్నటువంటిది. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు గొప్ప గొప్ప వ్యక్తుల విగ్రహాలన్నీ ట్యాంక్ బండి మీద పెట్టించారు. ఎందుకు పెట్టించారంటే వాళ్ళని చూసి ఆ వ్యక్తులలో ఉన్నటువంటి లక్షణాలు మనుషులకు స్ఫూర్తిదాయకంగా ఉంటాయి, తప్పుడు పనులు చేయకుండా అవి ఆపుతాయనే ఉద్దేశంతో చేశారు. మరి ఇదే విధంగా ఇలా స్వచ్ఛంద సంస్థలు చేసే వంటి వాళ్ళకు కూడా యాన్యువల్గా ఏదైనా మంచి అవార్డుల సెక్షన్ లాగా పెట్టి ఈ చుట్టుపక్కల మంచిని ప్రోత్సహించే మార్గం కూడా నేను ఒకటి తీసుకుందామని అనుకుంటా ఉన్నాను. తర్వాత ఇది తీసేస్తే జనరల్గా మనం రాజకీయ సభ కాబట్టి తప్పట్లేదు మాట్లాడాలి. నిన్న
ఒక వీడియో పంపించారు జగన్మోహన్ రెడ్డి గారికి. పాపం వైజాగ్లో ఒక అమ్మాయి, నేను బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను, ఏమైనా టిప్స్ చెప్పండి సార్, మీరు బిజినెస్లోను రాజకీయాల్లోనూ సక్సెస్ అయ్యారంటే పాపం ఆయన షాకు గురై ఏం మాట్లాడలేకపోయారు. అట్నే నిలబడి చూస్తూ ఉన్నారు. పక్కన సజ్జల రామకృష్ణారెడ్డి గారి అబ్బాయి భార్గవ రెడ్డి గూగుల్లో కొట్టుకొని చూసుకోమా, తెలుస్తుంది ఎలా చేయాలో, సక్సెస్ అవ్వాలంటే అని చెప్తారు. అంటే ఇది ఎంతటి పరిస్థితి. వాస్తవంగా ఆయన కూడా ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని మనం అభినందించాలి. ఎందుకంటే లేనిపోయింది ఆ టిప్స్ కానీ చెప్పాడంటే, క్విట్ ప్రో కానీ ఆ టిప్స్ కానీ చెప్పాడంటే ఒకళ్ళిద్దరు ఆకర్షితులై జైలు పాలై వాళ్ళ జీవితం దుర్భరమయ్యేటువంటి పరిస్థితి. కాబట్టి చెప్పనందుకు ఆయనకి నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు సైలెంట్ గా ఉన్నాడు. రెండోది, అదేవిధంగా మన రోసయ్య గారు ఉన్నారు, నాకు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసే వ్యక్తి. నేను జనరల్ గా మాట్లాడకూడదు అనుకుంటా ఉన్నా వాళ్ళ గురించి, ఎందుకంటే నేనేం చేద్దామో చెప్తాం అనుకున్నా. అయితే నిన్న ఒక ఇంటర్వ్యూ రిలీజ్ అయితే అది కూడా పంపించారు, చూసా. ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్తా ఉన్నారు, ఇది 3 క్యాపిటల్స్ అనేవి ఉండాలి, ఒక క్యాపిటల్ ఉండకూడదు. ఈ క్యాపిటల్ ఒక వర్గానికి చెందిన వాళ్ళకి, రియల్ ఎస్టేట్ చేసుకునే వాళ్ళకి పరిమితమైంది. కాబట్టి ఇది 3 క్యాపిటల్ ఉన్నాయని చెప్పి ఆయన సమర్థిస్తూ మాట్లాడారు. రోసయ్య గారు, నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు అక్కడ పొన్నూరులో ఈ విధంగా ఎంతో 700 అలాగే జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాల గురించి, అరాచకాల గురించి కూడా మనం ఈరోజు ప్రస్తావించాల్సిన పని లేదు. అది కూడా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి తెలుసు. అమ్మలు ఎంతో మంది కూర్చున్నారు. అందులో ముఖ్యంగా అరాచకానికి గురైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే మహిళలు మాత్రమే. ప్రతి ఒక్కరికి ఆ విషయాలన్నీ తెలుసు. ఈరోజు రకరకాల నిందలతో, భయాందోళనతో ప్రజలందరినీ ఓటు వేయడానికి కూడా ఆలోచించేలాగా మానసికంగా ఒక రకమైన ఫీలింగ్ ని క్రియేట్ చేస్తూ వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మీరందరూ కలిసికట్టుగా ఉన్నారు, నేను ఒక్కడే ఉన్నాను అంటూ కళ్ళబొల్లి మాటలు చెప్తూ ఉన్నావు. అయితే నేను ఒకటే అడుగుతున్నాను, మీరు మాత్రం ఒక్కళ్ళే ఎలా వస్తున్నారు? మీరు చాలా రకాలైన బలాలతో వస్తున్నారు. అక్రమాలతో, అరాచకాలతో, అవినీతితో, అసమర్థతతో, అబద్ధాలతో ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లోకి వస్తున్నారు. మరి అలాంటి బలమైన అరాచకాన్ని, రాక్షసత్వాన్ని ఎదుర్కోవాలంటే బహుశా ఒక పవన్ కళ్యాణ్ గారు, ఒక బీజేపీ కాదు, ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి దానికి భాగస్వాములుగా అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ రోజు ఒక ఎంపీ గారు గాలో, ఎమ్మెల్యే గారు గాలో మేము మీ ముందు నుంచున్నామే తప్ప ఇక్కడ ప్రతి ఒక్కరికి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు ఓటేయాలో చెప్పి ప్రతి ఒక్కరిని మన వైపుకి, ఓటుకి తీసుకురావాల్సిన బాధ్యత అందరికీ ఉంది. నుంచున్న వారు కేవలం మీరు అంటారు, మీరు నుంచున్నారు, రేపొద్దున మేమందరం ఓటేస్తే మీకు పదవులు వస్తాయి అని. అయితే ఈరోజు పదవులకి, రాజ్యాధికారాలకి జరుగుతున్న పోటీ ఇది కాదు. 2024 ఎలక్షన్స్ చాలా భిన్నమైనవి. ఇప్పటిదాకా జరుగుతున్న ఎలక్షన్స్ ఒక తీరైతే ఇప్పుడు ఈ 13న జరగబోయే ఎలక్షన్స్ వేరే విధమైనవి. ఇది స్టేట్ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారి ఎలక్షన్స్. ఇది అంటే స్టేట్ మొత్తం ఒక తాటికి వచ్చి వైకాపా ప్రభుత్వాన్ని దించేయాలి అన్నంత సంకల్పంతో రావాల్సిన ఎలక్షన్స్ ఇవి. అంటే ప్రతి ఒక్కరం కూడా ఇందులో పాలు పంచుకొని ఇది వారి బాధ్యతగా, ఒక చంద్రశేఖర్ గారిని గెలిపిస్తున్నామా, మాధవి గారిని గెలిపిస్తున్నామా అనే. గుంటూరు భౌగోళిక హద్దులు తెలియని పెమ్మసాని చంద్రశేఖర్ ప్రజల మనిషి అయిన ఎమ్మెల్యే ముస్తఫాపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా మండిపడ్డారు. గత 10 ఏళ్లుగా రాజకీయాలకి పరిమితం కాకుండా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి శబాష్ ముస్తఫా అనిపించుకుంటున్నారని పేర్కొన్నారు. డబ్బున్నంత మాత్రాన ప్రజలను కొనలేరని హితో పలికారు. డబ్బు శాశ్వతం కాదని, మనం చేసిన మంచి కలకాలం గుర్తుంటుందని తెలియజేశారు. స్థానిక 15 డివిజన్ కార్పొరేటర్ అజయ్ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ లేలాపిరెడ్డి నూరి ఫాతిమాకు స్థానికులు బ్రహ్మరథం పట్టారు. అలాగే మహిళలు మంగళ హారతులు పట్టి నీరాజనాలు పలికారు. ప్రతి గడప నుంచి ఆమెకు అపూర్వ స్వాగతం లభించింది. ఈ సందర్భంగా నూరి ఫాతిమా ఇంటింటికి వెళ్లి రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆమె
మీడియాతో మాట్లాడారు. జనరంజక పాలన సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిగా ఆశీర్వదించేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం పరిధిలోని శివారు ప్రాంతాల్లో మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పించామని వివరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ముఖ్య నాయకులు కర్ణుమ, వాక శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జై జగన్, జై జగన్, జై జగన్. వర్ధిల్లాలి నూరి ఫాతిమా గారి నాయకత్వం, వర్ధిల్లాలి నూరి ఫాతిమా గారి నాయకత్వం. ఈరోజు మరి రెడ్ల బజార్లో 15వ వార్డులో గుంటూరు తూర్పులో ఎన్నికల ప్రచారం సాగుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా అనూహ్య స్పందన. ప్రతిరోజు ఒకే మాట, ఎక్కడి ఏ నోటైనా ఒకే మాట, జగనన్నే మా మాట అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రచారం మాకు బరువుగా లేదు, బాధ్యతగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ బాధ్యత మాకు ఇచ్చారు కాబట్టి ప్రతి గడపకి మేము గతంలో కూడా వెళ్ళాము. ఇప్పుడు కూడా ప్రతి గడపకి వెళ్తుంటే మరి అందరూ అనూహ్య స్పందన ఇస్తున్నందుకు ఆ చిరునవ్వులే మాకు ఆశీర్వాదాలు, మాకు గెలుపులు అని చెప్పి మేము అందరం అనుకున్నాము. 175 నియోజకవర్గాల్లో 175కి 175 కొట్టే విధంగా ప్రతి ఒక్కళ్ళం కూడా కృషి చేస్తున్నాము. ఆ కృషిలో భాగంగానే నిన్న మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి గారు మరి విడుదల చేయడం జరిగింది. దాంట్లో ఆయన స్పష్టంగా ప్రతి ఒక్క విషయం గురించి కూడా ఆయన స్పష్టంగా వివరణ ఇవ్వడం జరిగింది. ఎందుకు ఈ సంక్షేమ పథకాలు అవే 2.0 అన్నట్టుగా మరి మార్పులు చేసి మీరు చూసుకుంటే ఆసరా కానీ, లేకపోతే చేయూత కానీ, లేకపోతే ఇళ్ల పట్టా కానీ ఇవన్నీ ఏంటంటే ఇంకా మెరుగ్గా వాళ్ళకి అందించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇవి మేనిఫెస్టో రిలీజ్ చేశారు. మాట ఇస్తే మాట తప్పకూడదు అనే నైజం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిది అయితే అదే బాటలో నడుస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట ఇచ్చాను, మాట తప్పలేదు 2019లో. అదేవిధంగా ఇప్పుడు మాట ఇస్తున్నాను, మాట తప్పను అని చెప్పి మీరు ఈ సంక్షేమ పథకాలన్నీ జరిగేవే చెప్పారు కానీ ఏవి బోగాస్ మాటలు కానీ లేకపోతే మరి జరగనివి కూడా ఏది చెప్పలేదు. ఆయన ఒకే మాట మీద ఉన్నారు. నా ప్రజలు నా కోసం మరి నా నమ్మకం కోసం నా మాట కోసం ఉన్నారు. ఖచ్చితంగా నేను వాళ్ళకి వన్నంటే ఉండాలి అని చెప్పి ఈరోజు మీరు చూసుకుంటే ప్రతి కుటుంబంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే నా కొడుకు సీఎం అయ్యాడు, నా మామ సీఎం అయ్యారు, నా అన్న సీఎం అయ్యారు అని చెప్పుకునే విధంగా ఆయన ప్రతి ఒక్క చోట కూడా ఈ ఉన్న ప్రతి ఒక్క ప్రజానికని చెప్తున్నారు. ఈరోజు మరి అదే మాటగా గుంటూరు తూర్పులో మీరు చూసుకుంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ముస్తఫా గారు అని అంటే మంచితనం, మానవత్వం ఉన్న నాయకుడు. ఆయన నిరంతరం పేదల కోసం కష్టపడే వ్యక్తి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చెప్పడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఆయన మీద ఉన్న ప్రేమ ఆప్యత ఈరోజు నా మీద చూపిస్తున్నందుకు మరి అదంతా చాలా గర్వంగా. మా నాన్న ఇచ్చిన ఆస్తే నాకు అది, నా ప్రజానికం నాకు తోడుగా ఉన్నారు అని చెప్పి ఒక నమ్మకమే ఈరోజు నా ఆస్తి. అలాగే మీరు గుంటూరు తూర్పులో చూసుకుంటే ఎక్కడ ఎవరో ఒక ఆయన పెమ్మసాని గారు స్లిప్పులు పట్టుకొని మాట్లాడే ఆయన వ్యక్తి మా నాన్న గురించి మాట్లాడుతున్నారంటే మీ స్థాయి ఎంతవరకు దిగజారింది అనేది అక్కడే తెలుస్తుంది. ఎందుకనంటే ముస్తఫా గారు అనంటే నిలువెత్తిన మరి నిజం. ఆయన ఏదైనా కూడా ప్రజల కోసం చేసే వ్యక్తి. ఎప్పుడైనా ఈ 6 నెలల ముందు 3 నెలల ముందే మీరు వచ్చారు. మేము 10 సంవత్సరాల నుంచి ఉన్నాం, 13 సంవత్సరాలు. తూర్పు నియోజకవర్గంలోని స్థానిక 15వ వార్డులో రెడ్ల బజార్లో మా గుంటూరు వైఎస్ఆర్సీపీ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి నూరి ఫాతిమా గారు పర్యటించడం జరిగింది. ఈ పర్యటనకి జనాలందరూ కూడా విశేష స్పందనతో అందరూ కూడా సొంత బిడ్డని ఏ విధంగా అయితే ఆదరిస్తారో ఆ విధంగా ఆదరిస్తూ అందరూ కూడా ఆడవారు మగవారు అని తేడా లేకుండా ఆడవారైతే ఎంతో ఉత్సాహంగా నీకెందుకు పూర్తి స్థాయిలో మీ వెనకాల ఉండి మేము పనిచేస్తాం, రాబోయే రోజుల్లో మిమ్మల్ని గెలిపించుకోవడం ఎంత ఇంపార్టెంటో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం కూడా అంత ఇంపార్టెంట్ అన్న విషయాన్ని మీ అందరం కూడా గమనించి ఉన్నాం. కాబట్టి మీ వెనకాల పూర్తిగా నడుస్తాము, మిమ్మల్ని పూర్తిగా గెలిపించుకునే బాధ్యత మాది అని చెప్పారు. అదేవిధంగా ఇక్కడ కొన్ని విషయాలు కూడా కొన్ని విషయాల్లో కూడా వాళ్ళు మాట్లాడుతూ ఎవరు ఎంతమంది డబ్బులు కమ్ముడిపోయినా కూడా అవసరమైతే మా సొంత డబ్బులు ఖర్చు పెట్టైనా సరే మేము ఈ పార్టీకి మీ గెలుపుకి కృషి చేస్తామని చెప్పేసి వీళ్ళందరూ తెలపడం జరిగింది. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 15వ డివిజన్లోని రెడ్ల బజార్లో మరి నూరి ఫాతిమా గారి ప్రచార కార్యక్రమం జరుగుతూ ఉంది. నిజంగా ఈ ప్రచార కార్యక్రమం చూస్తూ ఉంటే ఒక విజయోత్సవంలా కనబడతా ఉంది. ప్రజల ఆదరణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత ఉందో మనం నిజంగా ప్రజా దర్పణంలో చూడవచ్చు. ప్రజల దగ్గర ఉన్న అభిమానం కానీ ప్రజలు స్వాగతిస్తున్న విధానం చూస్తూ ఉంటే నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పథకాలు కావచ్చు, ఆయన చేస్తున్న పరిపాలన కావచ్చు, ఆయనపై నమ్మకం కావచ్చు, ప్రజలకు ఎంత ఉందో అనేది స్పష్టంగా కనబడతా ఉంది. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలుస్తుందనే సాంకేతికం ఈరోజు గడప గడపకు తిరుగుతున్న కార్యక్రమంలో మేమంతా సిద్ధమనే కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళకు కూడా తెలుస్తూ ఉంది.
ఏది ఏమైనా సరే రాబోయే రోజుల్లో నూరి ఫాతిమా గారి యువ నాయకురాలని మనం చూడలేము. అంత కార్యదీక్షత పట్టుదల ఉన్న నాయకురాలు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వైసీపీ మేనిఫెస్టో భగవద్గీత, ఖురాన్, బైబిల్ లాంటిదని ఆ పార్టీ గుంటూరు రీజనల్ కోఆర్డినేటర్ మరి రాజశేఖర్, గుంటూరు పార్టీ అర్బన్ అధ్యక్షులు మద్దాలగిరి, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు పేర్కొన్నారు. చక్కటి ప్రజా పరిపాలనకు ఈ మేనిఫెస్టో దిక్సూచి అని తెలిపారు. ఏదైతే అమలు చేస్తామో అదే మేనిఫెస్టోలో చూపించామని తెలిపారు. గత మేనిఫెస్టోలో పెట్టిన 99% హామీలను అమలు చేశామని అన్నారు. ఈ మేరకు గుంటూరు జిల్లా వైసీపీ రీజనల్ కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. చంద్రబాబు ఎప్పుడు మేనిఫెస్టోలో చెప్పిన హామీలను అమలు చేయలేదని ఆరోపించారు. 2024 ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర అభివృద్ధిని, ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనకు అనుగుణంగా నవరత్నాలు ప్లస్ మేనిఫెస్టో రూపొందించారని వివరించారు. ఈ మేనిఫెస్టో వలన కలిగే మంచి ఎల్లో మీడియాకు కనిపించకపోవడం దురదృష్టకరమని అన్నారు. మేనిఫెస్టోని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేయడం జరిగింది. మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మీ అందరికీ విపులంగా మిత్రులు వివరించడం జరిగింది. గడిచిన 5 సంవత్సరాల కాలంలో అమలు చేసినటువంటి ప్రతి పథకం కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది. దానికి అదనంగా కొన్ని పథకాల్లో వాటిని పెంచి ఆ కుటుంబాల యొక్క ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగుపరిచి సమాజంలో వాళ్ళకు ఒక ఉన్నత స్థానాన్ని కలగజేసి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పేద కుటుంబాలన్నింటినీ కూడా ఉన్నతంగా తీర్చిదిద్దాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాలని కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా 2014లో ఒక మేనిఫెస్టో, ఉమ్మడి మేనిఫెస్టో అని పెట్టారు. మనందరికీ కూడా తెలుసు. 3 పార్టీలు కలిసి ఆ రోజు మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు సుమారు 650 పేజీలతో ఆ మేనిఫెస్టోని అందరం కూడా చూసాం. అబ్బో ఇంకేముంది, రాష్ట్రం దగదగలాడిపోతూ ఉంది, బ్రహ్మాండంగా చేసేస్తారేమో అని చెప్పి అందరూ కూడా పాపం కష్టపడ్డారు, ఓటేశారు. ఆ తర్వాత జరిగిన సంఘటనలు మనందరికీ కూడా తెలుసు. మేనిఫెస్టోలో కనీసం 1% కూడా 650 హామీలు ఇచ్చాడు, దాంట్లో 1% కూడా అమలు చేయలేని పరిస్థితి ఆ రోజు చూసాం. మళ్ళీ ఏమనంటే నేను సంపద సృష్టిస్తా అంటాడు చంద్రబాబు. 14 ఏళ్ళు ఎంత సంపద సృష్టించాడు? ఆ సృష్టించిన సంపద మరి మేనిఫెస్టోలో కనీసం పొందుపరిచిన వాటికి చేసుకునే పరిస్థితి కూడా లేదు. 3 సెంట్లు ఇల్లు అన్నాడు, లేదు. గ్యాస్ సిలిండర్లు ప్రతి ఏటా 3 సిలిండర్లు అన్నాడు, అది పోయింది ఆ రోజు. అలాగే ప్రతి భారతదేశంలో ఏదైనా రాష్ట్రం మేనిఫెస్టోని అంత పెద్ద ఎత్తున అనగా 99% పైగా అమలు చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగనన్న ప్రభుత్వం మాత్రమే అని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. 2019లో తర్వాత అమలును మనం చూసాం. 2019లో ప్రభుత్వం ఏ విధంగా అమలు చేస్తూ వచ్చిందో మనం చూసాం. మేనిఫెస్టో రిలీజ్ చేయడం ముఖ్యం కాదు, కానీ అమలు చేసి ప్రజల యొక్క విశ్వాస్యతను చూరగొనటం అనేది ముఖ్యం. చంద్రబాబు నాయుడు గారు 2014లో మేనిఫెస్టో విడుదల చేశాడు, ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఆయన క్రెడిబిలిటీ ఎంత భయంకరంగా దెబ్బతిందో మనం చూసాం. అందుకు భిన్నంగా 2019 నుంచి పరిపాలన మనం చూస్తే కుంకుమ బొట్లు పెట్టి ఆహ్వానం పలుకుతూ ఉన్నారు ఇటువంటి మేనిఫెస్టోని. దీంతో కూడా నమ్మకం కలిగించేటువంటి మనసున్న మహారాజు అనేటువంటి భావన పేద ప్రజల్లో ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి హీ మే బ్రేక్ బట్ విల్ నాట్ బెండ్. ఆయన
విరిగిపోతాడేమో కానీ వంగిపోయే మనస్తత్వం లేదు యాజ్ ఎ పొలిటీషియన్. ఈ రోజున ఇంత ఆర్థిక పరిస్థితుల్లో బాగున్నప్పటికి కూడా రాష్ట్రంలో ఉన్న నా ప్రజలు గర్వంగా ఉండాలి, ధనవంతులతో పోటీ పడాలి పేదవాడు అనేటువంటి భావంతో ఈ మేనిఫెస్టో ఆల్రెడీ మేనిఫెస్టోని విపులంగా చెప్పేశారు. దీంతోపాటు ఈ మేనిఫెస్టో చూస్తే నాకు ఒక అనుమానం కలుగుతూ ఉంది. వై నాట్ Y75 అనేటువంటి దానికి ఇది ఒక ఫౌండేషన్ అనిపిస్తూ ఉంది నాకు. దాంతోపాటు ఈ రోజున ప్రతిపక్ష హోదా దక్కనటువంటి తెలుగుదేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.